కేసీఆర్కు నా మీద ఆరోపణ చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఇవాళ ఆయన ఒక్కడే ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకు వ్యతిరేకులు అనేది ఒక చిత్రీకరణ చేయడానికి ఆయన ఒక స్పేస్ కోసం ట్రై చేస్తున్నాడు. కాకపోతే ప్రజలకు కూడా కొంత అవగాహన ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నానా, లేకపోతే నేను ఎలక్షన్ ఎట్లా చేస్తున్నా, లేకపోతే ఢిల్లీలో ఎంహెచ్ఏనే కంప్లైంట్ పెట్టి నా మీద కేసులు పెట్టి A1 అని చేసి ఢిల్లీ పోలీసులను నీకు పంపించి కమాన్ అని ఒక ముఖ్యమంత్రిని పిలిచే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు తెలంగాణ సార్వభౌమాధికారం మీదనే దాడి జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు కేసీఆర్ ఖండిస్తలేడు? ఇది రేవంత్ రెడ్డిది కాదు, నోటీస్ ఇచ్చింది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. అవును. ఫిర్యాదుదారుడు ఢిల్లీలో MHA మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్. అవును. ఇప్పుడు పార్టీ కంప్లైంట్ చేసింది ఢిల్లీ పోలీసు. సో వాళ్ళ పోలీస్ వ్యవస్థలో వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచే కంప్లైంట్ తీసుకొని FIR చేసి ఈరోజు దాదాపుగా 100-200 మంది పోలీసులు తెలంగాణలో వచ్చి అన్ని జిల్లాలలో పోయి కంప్లీట్గా మన వ్యవస్థ మీద దాడులు చేస్తున్నారు రాత్రిపూట. ఇప్పుడు నన్ను నువ్వు వస్తావా లేదా అని కూర్చుండ్రు అక్కడికి ఢిల్లీకి. అంటే నేను చెప్పినా అట్లా కుదరదు, ఢిల్లీ రమ్మని నోటీస్ ఇచ్చారు. పోలీసులు వచ్చి మన పోలీసులను అప్రోచ్ అయ్యారు. ఆడ మన అడ్వకేట్ పోతే కూడా హార్ష్గా బిహేవ్ చేసారు. ఆయన రావాల్సిందే, రాకుంటే ఎట్లా పోతాడు చూసుకుంటాం, ఎట్లా రప్పించాలో మాకు తెలుసు అని అరెస్ట్ చేస్తా ఉంటున్నారా. టోన్ అట్లనే ఉంది, ఆ పదం వాడతలేరు, ఎట్లా రప్పించుకోవాలో మాకు తెలుసు అంటారు. సరే మంచిది, అది కూడా చూద్దాంలే. ఇంతకుముందు ఒక ఆయన ఇట్లానే చేసిండు, సరే ఆయన ఫలితం ఆయన చూస్తున్నాడు. మీరు కూడా సేమ్ ఫార్ములా అడాప్ట్ చేసుకుంటా అంటే, ఎందుకంటే నేను తెలంగాణ వచ్చిన కొత్తలో మొదటి సంవత్సరంలో ఆయన నన్ను శత్రువుగా పికప్ చేసుకున్నాడు. అవును, నేను చేయలే, ఆయన చూజ్ చేసుకున్నాను ఎనిమి కింద. అదే చూజ్ చేసుకుని ముఖ్యమంత్రిని చేశారు. సో ఇప్పుడు వీళ్ళు అవసరం లేని దానికి నన్ను లాగి నన్ను ఎనిమిగా పిక్ చేద్దామని చూసుకుంటుండ్రు. సో వాళ్ళు అంటే ఒక రకంగా మీరు దాన్ని ఎట్లా తీస్తున్నారంటే పెంచుతున్నారు వాళ్ళు. డెఫినెట్గా నేను పెరుగుతాను కదా సార్. ఇప్పుడు నేను అంటూ ఢిల్లీకి వెళ్తే డెఫినెట్గా ఏమైతే దూరేస్తారా? ఏం చేస్తారు సార్? పోలీస్ స్టేషన్ పోతారు. ఇప్పుడు నేను ఇది అయిన తర్వాత నేనే వెళ్తా, ఏంది పిలిచిర్రంట లోపల పోగానే నన్ను ఊరేస్తారా? ఏరు కదా. ఏమైనా అయితే అరెస్ట్ చేస్తారు. చేస్తే బయటకు రాకుంటే ఉండను కదా. ఏమన్నా ఇప్పుడు మూడో ముఖ్యమంత్రి అవుతాడు. సో ఏమైంది దాంతో వాళ్ళు అవసరానికి మించి అధికారాన్ని ఉపయోగిస్తే అది ఏ నాయకుడు కూడా ఎక్కువ కాలం ఉపయోగపడలేదు, సమాజం కూడా హర్షించదు. కాబట్టి ఎవడో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్కు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యం చేసి, అది కూడా దేశ అంతర్గత కలహాలు సృష్టించి దేశ భద్రతకే ప్రమాదం తీసుకొస్తున్నామని కేసు కట్టిరు. సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టింది ఏంది? అమిత్ షా గారు SC ST BC రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటున్నాని ఎవడో పెట్టిండు. నా ట్విట్టర్లో పెట్టలేదు, నా CMO దాంట్లో పెట్టలేదు, నేను ఎక్కడ దాన్ని చూడని కూడా చూడలే. ఎవడో పెట్టిండు, ఎవడో సర్క్యులేట్ చేసి నేను ఓపెన్ గా. మీ సోషల్ మీడియా విభాగం అని కదా, అంటే కాంగ్రెస్ పార్టీ అస్సాంలో అరెస్ట్ చేసిరు కదా సార్, ఢిల్లీలో అరెస్ట్ చేసిండ్రు కదా, మరి వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఒక్క ఓన్లీ తెలంగాణకి కన్ఫైన్ అనుకుంటే ఓకే, అట్లనే అనుకుందాం. ఇక్కడ ఉన్న సోషల్ మీడియాలు పెట్టారంటే మీరు చేయండి, దానికి లీగల్ ప్రాసెస్ ఏముందో చూద్దాం. మరి అస్సాంలో సేమ్ అరెస్ట్ చేసిరు, ఢిల్లీలో సేమ్ అరెస్ట్ చేసిరు. అంటే నేనేమంటున్నానంటే ఒక పొలిటికల్ పార్టీ నాయకుడి మీద ఇంకొక పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏదైనా సోషల్ మీడియాలో పెడితే ఆ రాజకీయ పార్టీ ఫిర్యాదు చేయాలి. MHA రోల్ ఏముంది ఇందులో? MHA ఎందుకు ఫిర్యాదు చేయబోయింది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి ఒక రాజకీయ పరమైన పోస్టింగ్కి ఏం సంబంధం ఉంది? ఓకే, అట్లా తీసుకున్నారు అంటే మీరు వాళ్ళు, అందుకే అది పెట్టారు కంట్రీ ఇంటర్నల్ థ్రెట్ అని. ఒకవేళ అదే అనుకుంటే నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రి 2019 ఎన్నికల కంటే ముందు మన్మోహన్ సింగ్ గారి మీద ఆరోపణ చేశాడు. పాకిస్తాన్తో కలిసి సుపారీ ఇచ్చి నరేంద్ర మోడీ గారిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మన్మోహన్ సింగ్ గారి మీద. అవును, వారు ప్రధానమంత్రిగా విచారణ చేసే అధికారం ఉన్నతను ఇది దేశ భద్రతకు ముప్పు కాదా? ఒక మాజీ ప్రధానమంత్రి ప్రస్తుత ప్రధానమంత్రిని పాకిస్తాన్కు కలిసి హత్య చేయడానికి అనే స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు ఈ అధికారులకు అది గుర్తు రాలేదా? అదెందుకు ఇప్పుడు హిందువుల ఆస్తులన్నీ గుంజుకొని ముస్లింలకు పంచిపెడతాడు, హిందువుల మహిళల మెడలో ఉన్న తాలి పుస్తలు కూడా గుంజుకొని ముస్లిం మైనారిటీలకు రాహుల్ గాంధీ పంచిపెడతాడని అంటుంటే రెండు మతాల మధ్యలో వైషమ్యాన్ని ప్రధానమంత్రి గారు సృష్టించినట్టు కాదా? దీనికంటే రిజర్వేషన్లు రద్దు చేస్తాం అనేది పెద్ద ఆరోపణనా? మీరు పెట్టండి కేసు. నేను అఫీషియల్గా సార్ ఏమంటున్నానంటే ఈ కేసులు రాజకీయాలల్లో ఒక పరిమితికి మించి ఇట్లాంటి వాడడం వల్ల ప్రయోజనాన్ని కూడా సమాజానికి కూడా మంచిది కాదు. నాకు కూడా స్టేట్ గవర్నమెంట్ ఉంది, హోమ్ ఈజ్ స్టేట్ సబ్జెక్ట్.
కావాలంటే ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిపోయిన ప్రతి ఒక్కరి మీద ఎన్ని సెక్షన్స్ కావాలంటే అన్ని సెక్షన్స్ పెట్టుకోవచ్చు. అదే అంటున్నా. అంత కొట్టేపించుకుంటారా, ఏం చేస్తారు? అమిత్ షా మీద ఆల్రెడీ పెట్టారు కదా. అమిత్ షా మీద మేము పెట్టలే, ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ఓకే, ఇచ్చింది. వాళ్ళ డైరెక్షన్ ప్రకారం పెట్టారు కేసు. కాంగ్రెస్ పార్టీ ఆయన ఉపన్యాసం ఇస్తే ఈ ఉపన్యాసాన్ని తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంటర్న్ పోలీసులకు రెఫర్ చేసింది ఎఫ్ఐఆర్ చేయండి అని. సో పొలిటికల్ పార్టీగా స్టేట్ గవర్నమెంట్గా మేము ఎప్పుడూ మా అధికారాన్ని దుర్వినియోగం చేయదలుచుకోలేదు. ఓకే, నేను నిబద్ధతతోని కొంత పరిమితులకు లోబడే వ్యవహరించదలుచుకున్నా. సరే, కొందరు అట్లా చేసిరా ఇట్లా చేసిరా, వాళ్ళు కాదు నాకు ఆదర్శం. కొంచెం బాధ్యతతో వ్యవహరించాలనేది నా విధానం, బాధ్యతతోనే ప్రభుత్వాన్ని నడపాలనేది నా విధానం. సో ఈరోజు అంటే నేను ఈ చర్చ అంతా ఎందుకు చేస్తున్నా అంటే, ఎంహెచ్ఏ ఫిర్యాదు చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తామనంటే ఈ తెలంగాణ మీద దాడే కదా. చంద్రశేఖరరావు నిజంగానే మోడీని వ్యతిరేకించేటోడు, లేకపోతే తెలంగాణ యొక్క హక్కులను కాపాడేటోడైతే రాజకీయాలకు అతీతంగా ఇది తప్పు, ఇట్లెట్లే చేస్తారు మీరు, ఎక్కడ ఇదేం మీ విధానము అని మాట్లాడాలి కదా. అవును, ఆయన మాట్లాడాడు. ఆయన కోర్టు కావాలంటే ఆయననే తెలంగాణకు టేకేదారుగా మాట్లాడతాడు. కానీ మోదీ అమిత్ షా వీళ్ళిద్దరు విషయంలో ఎవరిని పెట్టుకోవాలంటే ఒలికి చచ్చిపోతున్నారు దేశం ఇవాళ. ఏ మాటకి ఆ మాట, అది ప్రతిపక్షమా స్వపక్షమా ఏ తేడా లేదు, అందరూ గజ 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 మునిగిపోతున్నారు. సో ఈ స్టేజ్లో చూస్తున్న ఒక పక్క సోరెన్ జార్ఖండ్ సీఎం జైల్లో, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం, అంత చుట్టుపక్కల రాష్ట్రాల్లో పేరు ప్రతిష్టలు కూడా ఇంతో ఉన్న మనిషి, ఆయన జైల్లో పడి ఉన్నాడు. ఆ డిప్యూటీ సీఎం ఏమో ఒక 1.5 year దగ్గర అవుతుంది, ఏదో పరిస్థితి తెలియదు. సరే, మీ సిస్టర్ కవితకి వెళ్ళి ఆవిడ కూర్చుంది జైల్లో. ఇట్లాంటి వాతావరణంలో వీళ్ళతో పంచాయతీ ఎందుకు మనకి అనే భావన ఎప్పుడైనా రాలేదా ఈ 4 రోజుల్లో? నేను కొద్దిగా స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి వచ్చిన కాబట్టి నేను సోషల్ చూసుకుందాం అనే దానికంటే కూడా స్వతంత్రానికంటే ముందు రాజులు ఉన్నప్పుడు, బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ వాళ్ళ చేతుల అధికారం ఉండే. ఆ రోజు కూడా ప్రజలు తిరుగుబాటు చేశారు కదా, ఎవరెవరు నాయకత్వం వహించారు కదా. చరిత్ర అంతా అంతే ఉంటుంది. నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు ఎవరు భూస్వాములు లేరు. చాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య, లేకపోతే కొమరం భీము, ఇట్లాంటి వాళ్ళని ఒక చరిత్రలో తీస్తే వాళ్ళకేం మాన్యాలు లేవు, లేకపోతే వాళ్ళు జాగీర్దారులు కాదు, జమీందారుల కోసం దెబ్బలాడారు అంతే. సో ఇక్కడ నేను అనేది ఏం సార్ అంటే, వస్తాయి సమస్యలు వస్తాయి, కానీ సమస్యలు వస్తాయి కదా అని మనం బయలుదేరకుండానే ఉన్నాం అనుకో. ఇప్పుడు రోడ్డు మీద కారు నడపాలంటే యాక్సిడెంట్ అవుతుంది కానీ ఇంట్లోనే కూర్చుంటే ఇంట్లోనే ఉండిపోతాము. యాక్సిడెంట్ తప్పించుకొనైనా ముందుకు పోవాలనేదే వ్యవహారం కదా. కేసీఆర్ ఏమో కేసులు పెట్టి జైల్లో పంపించి రాష్ట్ర నాయకుడిని చేశాడు, ముఖ్యమంత్రిని చేశాడు. ఇప్పుడు ఇట్లాగే వాళ్ళు కూడా మిమ్మల్ని కేసులు ఈ కేసు మీద అరెస్ట్ చేసి జాతీయ నాయకుడిని చేస్తారో ఎవరు తెలుసు. ఇప్పుడు నేషనల్ లెవెల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత న్యాచురల్గా మీడియా అయితే అటెన్షన్ డ్రా అయింది. సరే, మనం కొంచెం నార్త్ లో కొంచెం గుర్తుపడుతున్నారు, అంటే తర్వాత సబ్జెక్ట్ మీద ఇష్యూస్ మీద మనం మాట్లాడడం కొంచెం డిబేట్ కొంచెం గ్లామర్ పెరిగిందని గుర్తుపట్టే కాడికైతే న్యాచురల్ గా. అంటే నేను ఏమంటుంది సార్ అంటే, మన పార్టీ అవకాశాలతో పాటు సమస్యలు కూడా కాసుకుంటాయి. అవి రెండు ప్యారలల్, రెండింటిని పెనవేసుకొని ఉంటాయి. మనం దాన్ని దీన్ని రెండింటిని కాదని ఒకటే కావాలనుకుంటే అది కుదరదు. రెండవది, కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు, అమిత్ షా గారు లాంటి వాళ్ళు ప్రతిదానికి అధికారము ఏజెన్సీలే అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇంకా ప్రమాదం. కాకపోతే అట్లని మాలాకటోళ్ళం కూడా ఊరుకుంటే ఈ సమాజం జీవోత్సవంలాగా తయారవుద్ది. సో నేను అట్లాంటి కొన్ని స్పెసిఫిక్గా కొన్ని నమ్ముతాను, నేను విశ్వసిస్తాను. ఓకే. సో కాలం అనేది ఎటు తీసుకెళ్తే అటు వెళ్తుంది. నేను ఎప్పుడు మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన, నేచర్ కరెక్షన్ చేస్తుందని ఒక మన ఇంటర్వ్యూ మాట్లాడితే కూడా, కొన్నిటికి మనుషుల కంటే మేము శక్తిమంతులము, ఇక మనుషులు మమ్మల్ని ఏం చేయలేదు అనుకున్నప్పుడు నేచర్ కరెక్షన్ చేస్తుందని నేను చాలా సందర్భాలలో చెప్పిన, మీతో కూడా షేర్ చేసుకుని ఈ రోజు కూడా నేను నమ్ముతున్నా. మేము అన్నిటికీ అతీతులము, వ్యవస్థలకు అనుకుంటే ఆటోమేటిక్గా నేచర్ అనేది ఒక సమస్యను సృష్టిస్తుంది. ఆ సమస్య సుడిగుండంలో ఆటోమేటిక్గా మనిషి అనేటోడు పోతాడు. కాబట్టి ఏది వచ్చినా బ్యాలెన్స్